నిత్యం జనాల్లో ఉండాలి, జనాల సమస్యల కోసం పరిష్కరించాలి, జనం కోసం ఉండాలి, జనం కోసం పాటుపడాలి. వాటర్ సమస్య ఏమైనా ఉందా, చెత్త సమస్య ఏమైనా ఉందా, డ్రైనేజ్ సమస్య ఏమైనా ఉందా? వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. సాధారణంగా ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులను కలిసేటువంటి అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఎన్నికల సమయంలోనే నాయకులు మన ముందుకు వస్తూ ఉంటారు, మన సమస్యల పరిష్కారం కోసం అప్పుడు మళ్ళీ అడుగుతూ ఉంటారు. లేకపోతే కానీ ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే గతంలో కూడా రూరల్ నియోజకవర్గం తీసుకుంటే అందుకు భిన్నం అని చెప్పొచ్చు. గడప గడప లాంటి కార్యక్రమాలతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో ఇంటింటికి వెళ్తే ఇప్పుడు సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది అంటూ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే సాధారణంగా ఎన్నికల సమయంలోనే కదా రాజకీయ నాయకులు మన ఇళ్ళకి వస్తారు. సో ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటో అడుగుదాం. చెప్పండి మదన్, సాధారణంగా ఎన్నికల సమయంలో కనబడతారు రాజకీయ నాయకులు, మళ్ళీ ఎన్నికల టైంలో కానీ స్థానిక సంస్థలు ఇలా చిన్న చిన్న ఎన్నికలు ఏదైనా వచ్చినప్పుడు అటువంటి టైంలో కనబడుతుంటారు. ఇప్పుడు మీరు ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటి? అందరికీ నమస్కారం. హుసేన్ భాయ్, రాజకీయాలు శ్వాసగా, రాజకీయాలే మాకు ఇంకేం తెలియదని చెప్పి మా నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. ఆయన బాటలు నడిచే నాలాంటి సామాన్య కార్యకర్తలు మాకు కూడా రాజకీయం తప్ప ఏం తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డివిజన్లో 19వ డివిజన్లో 6 కోట్ల అక్షరాల 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశా. వీధిలో తిరిగా, వీధుల్లో పోతా అన్న బాగున్నారా, అక్క బాగున్నారా, అయ్యా బాగున్నారా అని అడిగా. కానీ ఈ సంవత్సరం పాటు అభివృద్ధి చేయడానికి టైం జరిపింది. కానీ వాళ్ళ ఇళ్ళల్లో లేకపోయి కొన్ని నాకు నేరుగా చెప్పలేని ఉంటాయి, ఇంటికి పోతే చెప్పగలిగే సమస్యలు చాలా ఉంటాయి. నాకు కొత్త కాదు ఇల్లు తిరగడం. ఒక 19వ డివిజన్లో ఇప్పుడు ఒక 40 సార్లు నుంచి 50 సార్లు నేను ప్రతి ఇంటికి వెళ్ళుంటా. ఎందుకంటే నేను పోటీ చేసిన 3-4 సంవత్సరాలు అవుతా ఉంది. నేను పోటీ చేయక ముందే 10 సార్లు ప్రతి ఇంటికి తిరిగా. పోటీ చేసిన తర్వాత అటు మొన్న ఎమ్మెల్యే గారి ఎలక్షన్కి కానివ్వండి, స్థానిక సమస్యల మీద కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు తెలిసే విషయంలో కానివ్వండి, ప్రతి ఇంటికి 40 సార్లు తిరుగుంటా. కానీ ఈరోజు మళ్ళీ ఎందుకు కొత్తగా తిరుగుతున్నానంటే, ఈరోజు కొత్తగా కాదు, ఈ సంవత్సరం పాటు అభివృద్ధి 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశా. కానీ స్థానికంగా వీధుల్లో లైట్లు వెలుగుతున్నాయా లేదా, వాటర్ సమస్య ఏమైనా ఉందా, చెత్త సమస్య ఏమైనా ఉందా, డ్రైనేజ్ సమస్య ఏమైనా ఉందా, లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమానికి స్వీకారం చేయడం జరిగింది. వాటిలో ఎవరికన్నా అర్హులై ఉండి రాకుండా వాళ్ళకేమైనా ఉన్నాయా, రేషన్ కార్డు సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏదైనా కానీ చిన్న చిన్న సమస్యలు నేరుగా ఇంటికి వెళ్ళి ఇదిగో నేను మీ ఇంటికి వచ్చా, మీకు ఏదైనా సమస్య ఉందా, అందుకే దాని కార్యక్రమానికే సమస్య మీది పరిష్కరించే బాధ్యత మాది. అటు నేను కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు, మాతో ఈ వార్డులో ఉన్నటువంటి బలమైన నాయకత్వం ఉన్నటువంటి 19వ డివిజన్లో మా నాయకులు చెప్పినా, నాకు చెప్పినా వాటిల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులు చేయగలిగినవైతే చేయగలుగుతాం, లేని ఎందుకు చేయలేమో వాళ్ళకి ప్రజలకు వివరించే కార్యక్రమానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అంటే ప్రధానంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలవడానికి కారణం కూడా ఇదే. సో ఆయన బాటలో మీరు అనుసరిస్తున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా. మాకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 15 ఏళ్ల క్రితం ఒక మాట చెప్పాడు, రాజకీయాల్లో మనం ఉండాలా, రాజకీయాల్లో 10 కాలాల పాటు ప్రజలు మనల్ని వాళ్ళు దీవించాలంటే ఒకటే చేయాలి, ఎప్పుడు నిత్యం జనాల్లో ఉండాలి, జనాల సమస్యల కోసం పరిష్కరించాలి, జనం కోసం ఉండాలి, జనం కోసం పాటుపడాలి. అదే ఆయన బాటలు నడుస్తాం. అందుకోసమే నేను కూడా ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తుకుంటా, అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్తా, మాట్లాడతా, నా చేతనైన సాయం చేస్తాం. కానీ కాకపోతే ఎందుకు వెళ్తాం, లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తాం. ఈరోజు నేనే కాదు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా సచివాలయం స్టాఫు, శానిటరీ స్టాఫు మొత్తాన్ని తీసుకొని ఈరోజు ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ ఉన్నాం. ఎందుకు తిరుగుతున్నామంటే ఏదైనా స్థానికంగా సమస్యలు ఉన్నాయి, వెంటనే నోట్ చేసుకుని చిన్న చిన్న సమస్యలు, లైట్ సమస్యలు ఉండొచ్చు, ఇంకో సమస్య ఉండొచ్చు, వాటన్నీ కూడా ఎక్కడికక్కడ పరిష్కార దిశ మార్గమే ఈ కార్యక్రమానికి స్వీకారం. అలాగే చాలా చోట్ల మనం చూస్తే కుటుంబ నాయకుల్ని కలుపుకొని వెళ్ళడంలో కానీ, లేదంటే కొత్తగా వచ్చినటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే టీడీపీలో వచ్చారో వాళ్ళని కలుపుకొని వెళ్ళడంలో కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ రూరల్ నియోజకవర్గంలో అలా కాదు, సపరేట్ అనేటువంటి టాక్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మనం గెలిచింది ఒక పార్టీ జెండాతో గెలవాలి. 3 పార్టీ జెండాలతో కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ అన్నీ కలుపుకొని మనం గెలిచాం. కానీ ఈరోజు గెలిచిన తర్వాత అందరి నాయకులను కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పిలిచి డివిజన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరినీ కలుపుకొని వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కలుపుకొని పొమ్మని చెప్పాడు. మేము కూడా ఆయన చెప్పినటువంటి మాటని ఎక్కడా కూడా తూచే తప్పకుండా అందరినీ కలుపుకొని, కూటమి నాయకులను కలుపుకొని ముందుకు సాగుతాం. అలాగే మీ పర్యటనలో ఎలాంటి సమస్యలు ప్రజలు మీ ముందుకు తీసుకొస్తున్నారు, వీటి పరిష్కారానికి ఏం చేయబోతున్నారు?
అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. నిజంగా నేను ఇంకా చాలా సమస్యలు చెప్తారేమో అనుకున్నా, కానీ ఎక్కడ కూడా పెద్ద సమస్యలు, చిన్న చిన్నవి చెత్త సమస్యలు. ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్ సండే మండే 2 రోజులు కూడా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు, దానివల్ల ఆదివారం బండి రాదు, సోమవారం రాలా, 2 రోజులు బండులు రాకపోయేసరికి చెత్త 3వ రోజు ఎత్తారు. అంటే చిన్న చిన్న సమస్యలు. ఇంక ఈరోజు నుంచి ఆ సమస్య కూడా లేకుండా పుష్ గాట్లు పెట్టాం. ఎక్కడికక్కడ 19వ డివిజన్లో 3 కొత్త పుష్ గాట్లు కూడా తెచ్చాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి పారిశుద్ధ్య కార్మికులు వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి చెత్త తీసుకుంటారు. ఆ ప్రాబ్లం కూడా లేదు. ఇంక చిన్న చిన్న లైట్ సమస్యలు అవన్నీ మ్యాక్సిమం 90% లైటింగ్ మొత్తం ఉన్నాయి. ఎక్కడన్నా 1-6 ఉంటే అవి చెప్తున్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ సమస్యలు లేవు. చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము వచ్చినందుకు. ఏదైనా సమస్య ఉంటే చెప్పమంటున్నాం. అందువల్ల చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ కూడా వెంటనే పరిష్కరించేస్తాం. రైట్, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. ఏదైతే తమ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారో వారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్తాం. ప్రతి ఇంటికి వెళ్ళి డివిజన్లో ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. ఎన్నికలప్పుడే కాదు, ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజలకు తోడుగా ఉంటాం, అండగా ఉంటామని తెలియజేస్తున్నారు మదన్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.